ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు దివ్యమైన నామమున మరొకసారి అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను. మరి పరిశుద్ధ దినమున మరొకసారి మీ మధ్య కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు నాకు అనుగ్రహించిన సమయమును బట్టి దేవునికి నిండు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నా పేరు రెవరెండ్ ఎన్ ప్రభాకర్. దక్షిణ ఇండియా సంఘం రాయలసీమ అధ్యక్ష మండలంలో నేను గురువర్గ పరిచర్యలో ఉన్నాను. మరి దినమున కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దక్షిణ ఇండియా సంఘం ఈ దినమున ఏర్పాటు చేసినటువంటి అంశం బాప్తిస్మము. బాప్తిసము క్రీస్తుతో కూడా చనిపోవుట మరియు తిరిగి లేచుట. బాప్తిస్మము యొక్క ఈనాటి క్రైస్తవ సమాజంలో చాలా వరకు ఈ దిన అంశం చాలా ప్రాముఖ్యమైనది. క్రైస్తవ్యం యొక్క ప్రధానమైనటువంటి మూల అంశం బాప్తిస్మం. నేటి సమాజంలో మనం చూస్తే క్రైస్తవేతరులందరూ కూడా ఈ బాప్తిస్మము ద్వారా మత మార్పిడులు చేస్తారని, బాప్తిస్మం ద్వారా క్రైస్తవ్యాన్ని ప్రచురం చేస్తూ వ్యాపింపజేస్తారని, బాప్తిసం అనేది ఒక విమర్శనాత్మకమైనటువంటి దృక్పథంలో చూడబడుతూ ఉంది క్రైస్తవేతరులలో కూడా. అయితే ఈ బాప్తిసం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి? అసలు బాప్తిసం ఎందుకు తీసుకోవాలి? బాప్తిసం ఎలా తీసుకోవాలి ఏంటి అన్నది చాలామందిలో కలతి వేస్తున్నటువంటి ప్రశ్న. బాప్టిజం అనేది ఒక డాక్ట్రిన్, ఒక సిద్ధాంతం. నేటి క్రైస్తవ సమాజంలో క్రైస్తవేతరులు అంటే దీని గురించి పూర్తిగా తెలియక, అర్థం కాక వాటిని విమర్శిస్తున్నారంటే అర్థం ఉంది. కానీ క్రైస్తవులలోనే ఈ బాప్తిసాన్ని గురించి చాలా రకాల విమర్శలు, వాదనలు, మరి రకరకాలైనటువంటి అభిప్రాయాలు మనం బోధల్లో కానీ, సంఘ ఆవిష్కరణల్లో కానీ, సంఘం యొక్క మరి ప్రాక్టీస్లో కానీ మనం చూస్తాం. అయితే బాప్తిసం యొక్క మూలం ఏంటి అంటే ధర్మశాస్త్రంలో చెప్పబడినటువంటి శుద్ధీకరణ ఆచారం. ప్రత్యక్షపు గుడారాన్ని దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలుకు ఏర్పాటు చేసిన తర్వాత దేవుని పరిశుద్ధ సన్నిధిలోనికి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా తమను తాము శుద్ధిపరచుకొని దేవుని ప్రాంగణంలోకి, దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలి అన్నటువంటి ఆ యొక్క నిబంధనకు ఆధారంగా ఈ బాప్టిజం ప్రాక్టీస్లోకి వచ్చింది. కాబట్టి దేవునిలో దగ్గరికి వెళ్ళేవాడు తమను తాము శుద్ధీకరణ చేసుకొని, శుభ్రపరుచుకొని దేవుని పరిశుద్ధ సన్నిధిలోనికి వెళ్ళాలి. ఇది బైబిల్ గ్రంథంలో ధ్యానం కొరకు ఏర్పాటు చేసినటువంటి లేఖనాలను మనం చూస్తే 3 భిన్నమైన సందర్భాలు, వాటి యొక్క ప్రాముఖ్యతలు, వాటి వలన మన విశ్వాసులు కానీ చదివేవారు కానీ నేర్చుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి వాక్యాలను ఇది నేను ఏర్పాటు చేశాను. మొదటిది ఆదికాండం 7వ అధ్యాయం నోవాహు యొక్క కథనం. ఈ నోవాహు కథనంలో నోవాహు కుటుంబాన్ని రక్షించటానికి జలప్రలయాన్ని రప్పించి వాళ్ళను కాపాడినటువంటి దైవ సంకల్పానుసారమైన కార్యాన్ని మొదటి పాఠంలో మనకు ఏర్పాటు చేయటం జరిగింది. ఇందులో రాయబడినటువంటి వాక్యం ఏంటంటే, నోవాహు నువ్వొక్కడివే ఇప్పుడున్నటువంటి జనరేషన్లో, ఈ తరంలో నిందారహితుడవుగా, భక్తిపరుడవుగా, నీతిమంతుడవుగా కనబడుతున్నావు కనుక నిన్ను నీ కుటుంబాన్ని నేను కాపాడబోతున్నాను. కాబట్టి నువ్వు వెళ్ళి నేను చెప్పినట్టుగా ఒక ఓడను సిద్ధపరచుకోమని చెప్పి మరి దేవుడు నోవాహుతో సెలవిచ్చిన మాటను మనం జ్ఞాపకం చేసుకుంటాం. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకోబడుతున్నటువంటి సత్యం ఏంటంటే, నోవాహు కుటుంబాన్నే ఎందుకు దేవుడు కాపాడుతున్నాడు అంటే,
7వ అధ్యాయం 1వ వచనం, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడై ఉండట చూచితిని కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. అంటే దేవుడు ఆ 6వ అధ్యాయంలో చెప్తాడు, 5వ వచనం, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనిరు, వారి హృదయం యొక్క తలంపుల యొక్క ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. అనగా చెడుతనములో నుండి వేరుపరచబడినటువంటి విధానమే రక్షణ. దానికి సాదృశ్యము, దానికి సింబాలిక్గా ఈ బాప్తిసాన్ని, అంటే అందుకే రక్షింపబడినటువంటి వారు దేవుని దగ్గర కృతజ్ఞత చెల్లిస్తూ కృతజ్ఞతతో బ్రతకడానికి తమ యొక్క పాపపు స్థితి నుండి తనను తాను పరిశుద్ధపరచుకొని దేవుని దగ్గర కనపడేటటువంటి ఆ అనుభవమే బాప్టిజానికి సూచన. అందుకే ఈ జలప్రలయములో పాపము చేసినటువంటి వారందరూ కూడా ఆ నీటిలో ప్రక్షాళన చేయబడ్డారు. వాళ్ళందరూ అక్కడ కడిగివేయబడ్డారు. వాళ్ళందరూ కూడా ఆ పాపం చేసిన వారందరూ కూడా జలప్రలయములో సంపూర్ణంగా నశించిపోయారు. దేవుని యొక్క విశ్వాస్యతలో బ్రతికినటువంటి, జీవించినటువంటి కేవలం నోవహు కుటుంబం మాత్రమే కాపాడబడినట్లుగా మనం చూస్తాము. రెండవదిగా ఈ జలప్రలయం అనగా 2వ దినాన జరిగి ఈ దేవుడు చేసినటువంటి సృష్టిలో జలప్రలయం అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. కారణం ఏంటంటే దేవుడు చేసినటువంటి 6 దినాల సృష్టిలో 2వ దినపు సృష్టిలో చేయబడినటువంటివి ఆకాశము, భూమి, నీరు. ఈ 3 చేయబడినటువంటి దినాన్ని దేవుడు మంచిది అన్నటువంటి విధానాన్ని చెప్పాల. అంటే చెడు అని కాదు అర్థం. వాటి వలన దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడన్నది అది అంతర్గతమైనటువంటి దాగి ఉన్నటువంటి మర్మం. అందుకని నేటి దినాల్లో కూడా మానవుని పాపాలకు, స్వార్థాలకు, అతిక్రమాలకు, దుర్వ్యాసనాలకు, దుర్వ్యాపారాలకు బుద్ధి చెప్తున్నటువంటిది ఒకే ఒకటి, ఆకాశము, భూమి, నీరు. మొన్నటి దినాన మనం చూస్తున్నాం కేరళలో, వాయనాడ్, మనిషి స్వార్థముతో ప్రకృతిని పూర్తిగా నాశనం చేస్తూ స్వార్థానికి వాడుకునే క్రమంలో ఆ కొండ చర్యలు వెలిగిపడి అనేక మంది ప్రాణ నష్టం. ప్రియమైన వారులారా, దేవుడు మానవునికి కావలసినటువంటివన్నీ సమకూర్చాడు. స్వార్థముతో అన్నిటిని ఆక్యుపై చేసుకొని, లాక్కొని, దోచుకొని ఇష్టానుసారంగా జీవితాన్ని ఎంచుకోవటం మూలంగానే ఈ ప్రకృతి, ఈ సృష్టి పాడవుతుంది. కాబట్టి దేవుడు మొట్టమొదటిలోనే ఆ నోవహు కాలంలోనే పాపము చేసిన వారిని ప్రక్షాళన చేసి రక్షించడానికి దేవుడు ఆకాశపు వాకిన్లను విప్పి వర్షాన్ని కురిపించి నోవహును ఆ సమాజములో నుండి వేరుపరిచి కాపాడి నూతన సమాజముగా వారిని ఏర్పరిచాడు. దానికి సాదృశ్యమైనదే బాప్తిసముగా మనం గుర్తు చేసుకున్నాం. అంటే వాళ్ళు ఆ నీటిలో నుండి, ఆ ప్రళయములో నుండి, ఆ పాపపు యొక్క పరిహారములో నుండి రక్షింపబడిన వారుగా నోవాహును మనము జ్ఞాపకం చేసుకుంటాం. రెండవది పత్రిక భాగంలో రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు రాయబడిన వాక్యాన్ని ఇది నా 2వ పాఠముగా జ్ఞాపకం చేశారు, రాయబడింది. ప్రియమైన వారలారా, మరి ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే బాప్టిజము అనేది కేవలము ప్రజలు ఆలోచన చేస్తున్నట్టుగా మత మార్పిడిల కొరకో, లేకపోతే ఈ బాప్తిస విధానం ఇలాగ ఉండడం వల్ల ఇది మంచిదని చెప్పుకోవడానికో కాదు. చాలామంది క్రైస్తవ సంఘాలలోనే ఈ బాప్తిసాన్ని గురించి చాలా రకాల ఆరోపణలు, విమర్శలు. ఇందులో ఎలాంటి బాప్తిసం తీసుకోవాలా? బైబిల్లో చాలా వరకు శుద్ధీకరణ అనేది ప్రత్యక్షపు గుడారం దగ్గర గంగాలాన్ని ఏర్పాటు చేసి అందులో నీళ్ల నుంచి ఆ దేవాలయంలోనికి వెళ్ళగలిగిన వారందరూ కూడా అక్కడ తమను శుద్ధి చేసుకొని దేవాలయంలోనికి వెళ్ళడానికి ఆ శుద్ధీకరణ ఆచారంలో నుండి వచ్చిందే బాప్తిసం. కాబట్టి ఇక్కడ బాప్తిసం అనేది
మునిగి తీసుకోవాలా, లేకపోతే ఇంకా పరిశుద్ధ స్థలంలో చిలకరించి తీసుకోవాలా అన్నటువంటి రకరకాలైనటువంటి విమర్శలు మనం చూస్తాం. ప్రియమైన వారులారా, ఆనాటి కాలంలో బాప్తిసమిచ్చి యోహాను ఇచ్చినటువంటి బాప్తిసాన్ని చాలామంది కోట్ చేస్తారు. మరి బాప్తిసమిచ్చి యోహాను ఇలా చేశాడు కదా, యేసు ప్రభు ఇలా తీసుకున్నాడు కదా, కాబట్టి ముంపుడు బాప్తిసమే తీసుకోవాలా అన్నటువంటి భావనను మనం చాలామంది గుర్తు చేస్తాం. కానీ బాప్తిస్మం అనేది ఆనాటి కాలంలో యోహాను పంపబడినటువంటి ఉద్దేశం ఏంటంటే దేవుని రాజ్య సువార్తను ప్రకటించడానికి. ఆ ప్రకటించినటువంటి సందర్భంలో ఎప్పుడైతే వారందరూ కూడా దేవుని రాజ్య సువార్తను తెలుసుకున్నారో, విన్నారో, విశ్వసించారో, వెంటనే వారిని అక్కడ ప్రతిష్ఠించడానికి, పరిశుద్ధపరచడానికి దేవుడు వారి బాప్తిసమిచ్చి యోహానును ఆ నదిలో వారికి బాప్తిసమిచ్చాడు. అప్పుడు దేవాలయాలు ఇప్పట్లాగా మరి వీధికి ఒకటి, ఊరికి 2, 3, 10 అట్లా లేవు. దేవాలయం ఎక్కడో దూరంగా ఉంది. అలాంటి సందర్భంలో సువార్త ప్రకటింపబడుతున్నప్పుడు ఆ సువార్తను నమ్మిన వానికి బాప్తిసం ఇవ్వాలి కనుక బాప్తిసం ఇచ్చి యోహాను అక్కడ వారికి యోర్దాను నదిలో బాప్తిసం ఇచ్చాడు. అంత మాత్రాన్ని ముంపుడు బాప్తిసం తీసుకోవాలని కాదు అర్థం. వారిని అక్కడ శుద్ధీకరించాలి. వాళ్ళ పాపక్షమాపణకు, వారి పశ్చాత్తాపానికి, వారు దేవుని విశ్వసించినటువంటి విధానానికి అక్కడ వారిని ప్రతిష్ఠించటం, వారిని శుద్ధి చేయటం, వారిని దేవునిలోనికి నూతనంగా వారి యొక్క పశ్చాత్తాపాన్ని ధృవీకరించడం ఇంపార్టెంట్ కనుక అక్కడ వారికి బాప్తిసం ఇవ్వడం జరిగింది. అది మనం ఆనాటి కాలంలో యేసు ప్రభు కూడా ఎందుకు తీసుకున్నాడు అక్కడ అంటే, యేసు ప్రభు ఆనాటి కాలంలో అక్కడికి వస్తున్నప్పుడు జన సమూహాలను గురించి ప్రకటిస్తుండగా బాప్తిసం ఇచ్చి యోహాను అంటాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్ల అని యేసు ప్రభుని చూపిస్తాడు. అప్పుడు ఆయన దగ్గరికి వచ్చి ఆయన బాప్తిసం తీసుకుంటున్నప్పుడు బాప్తిసం ఇచ్చి యోహానే అంటాడు, అయ్యా నేను నీ చేత పొందవలసి ఉండగా నువ్వు నాతో బాప్తిసం పొందుకోవడం ఏంటి? యాక్చువల్గా మనం గమనించాలి, అక్కడ పాపము చెయ్యని క్రీస్తు, పాపరహితుడైన క్రీస్తు బాప్తిసం పొందడం ఏంటి? నిజంగా మరి బాప్తిసం యేసు ప్రభుకి ఎందుకు తీసుకోవాలైనా బాప్తిసం ఎందుకు పొందాలి? అలాంటి బాప్తిసాన్ని మనం ఎందుకు సింబాలిక్గా గుర్తించుకుంటున్నాం? జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన వారులారా, బాప్తిస్మం అనేది అక్కడ యేసు ప్రభు పాపం చేశాడని కాదు. బాప్తిసం ఇచ్చి యోహాను ప్రకటిస్తున్నటువంటి దేవుని రాజ్య సువార్తను ఆయన ధృవీకరించి ప్రజలందరి ఎదుట బాప్తిసం ఇచ్చి యోహాను గొప్పవాడని, దేవుని చేత పంపబడిన వాడని, యేసుక్రీస్తు లాంటి వాడికే బాప్తిసము ఇచ్చుట ద్వారా ఆయన యొక్క గొప్పతనాన్ని సమాజము గుర్తించడానికి ప్రభువు ఆయనను హెచ్చించినట్లుగా బాప్తిసం ఇచ్చి యోహాను చేత బాప్తిసం పొందాడే తప్ప ఆయన పాపం చేశాడని కానీ, బాప్తిసం ఇలాగే తీసుకోవాలని సింబాలిక్గా ఉండడానికి కానీ అక్కడ యేసు ప్రభు బాప్తిసం పొందలేదు. కాబట్టి ఎప్పుడైతే అక్కడ బాప్తిసం తీసుకున్న ఆయన నీళ్ళల్లో మునిగి పైకి వచ్చి ఆ తీరానికి రాగానే ఆకాశము తెరవబడటము, పరిశుద్ధాత్మ ఆయన మీద వాలడము, దేవుని స్వరము వినబడటము ద్వారా యేసుక్రీస్తు యొక్క మరి ఉద్దేశం, ఆయన ఈ లోకంలోనికి పంపబడిన ఉద్దేశము అక్కడ ఉన్న వాళ్ళు చూడగలిగారు, వినగలిగారు, గ్రహించగలిగారు. అట్ ద సేమ్ టైం ఎలాంటి వానికి బాప్తిసము యోహాను బాప్తిసం ఇవ్వగలిగాడు, ఆయనకే బాప్తిసం ఇవ్వగలిగిన వాడుగా బాప్తిసం ఇచ్చి యోహాను యొక్క గొప్పతనాన్ని దేవుడు పెంచుటకు అక్కడ బాప్తిసం పొందాడే తప్ప ఇదిగో యోర్దాను నదిలో లాగా ముంపుడు బాప్తిసమే తీసుకోవాలా, యోహానుతో యేసు ప్రభు తీసుకున్నాడు కనుక మనం అలాగే తీసుకోవాలన్నటువంటి డిబేట్ కొరకో, విమర్శ కొరకో, ఆలోచన కొరకో కాదు. కాబట్టి బాప్తిసం అనేది ముఖ్యంగా శుద్ధీకరణ. నీ మనస్సులో పశ్చాత్తాపము కలిగి నువ్వు చేసిన పాపములు, నువ్వు చేసిన తప్పితములు, నువ్వు చేసిన అపరాధముల విషయమై నీకు పశ్చాత్తాపము కలిగి దాన్ని నువ్వు విడుదల చేసి, విడిపించుకొని, వదిలేసి నూతనమైనటువంటి జీవితాన్ని, నూతనమైన ఆలోచనను, నూతనమైనటువంటి స్థితి కోరుకోవటంలోనే నీ బాప్తిసమము దాగి ఉంటుంది. అందుకే ఇక్కడ 3వ వచనం చూడండి, యేసుక్రీస్తులోనికి బాప్తిసము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసము పొందితిరని మీరు ఎరుగరా? అంటే అర్థం ఏంటంటే ఇక్కడ రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం, మీరు బాప్తిసము క్రీస్తులోనికి బాప్తిసం పొందిన వారైతే ఆయన మరణములోనికి, అనగా యేసుక్రీస్తు యొక్క బాప్తిసం దేనికి సాదృశ్యం అనగా పాపముల విషయమై చచ్చిన వారి వలె ఉండడానికి, అపరాధముల విషయమై మరణించటానికి, దేవుని విషయమై నిత్య జీవం వైపు నడవడానికి బాప్తిస్మము సాదృశ్యంగా వాడబడుతుంది.
కానీ దినాన ఈ బాప్తిసం అని ఈ సిద్ధాంతాన్ని ఈ సింబాలిక్గా వాడుకుంటూ అనేకులు సంఘాలను విమర్శిస్తూ, ఐక్యతకు భంగం కలిగిస్తూ, ఆధ్యాత్మికతకు భంగం కలిగిస్తూ, వారి యొక్క ఇష్టానుసారమైనటువంటి బోధలు ప్రాచుర్యంలోకి తెస్తూ సంఘములోని విశ్వాసులలో ఒక కలత, ఒక ఆలోచన, ఒక సందిగ్ధత నెలకొల్పటానికి కారకులవుతున్నారు. అందుకే అంటున్నాడు 6వ వచనం, అలాగైనా ఏమందము కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందుమా. దేవుడు కృప కలిగిన వాడు కదా, కాబట్టి ఆయన కృప కలిగిన వాడు కాబట్టి ఎన్ని పాపాలు చేసినా క్షమిస్తాడని జీవితాంతం పాపం చేస్తూనే బ్రతుకుతామా? అట్లా కానే కాదు. యేసు క్రీస్తులో నీకు నువ్వు బాప్తిసము పొందిన తరువాత నువ్వు ఎక్కడికి బాప్తిసం, దేనికి బాప్తిసం పొందావంటే యేసు క్రీస్తు యొక్క మరణానుభవములోనికి. నా కొరకు ప్రభు చనిపోయాడు, నా కొరకు ప్రాణం పెట్టాడు, నా ప్రాణాలను నా పాపము నుండి ప్రక్షాళన చేయడానికి, పవిత్రపరచడానికి దేవుడు నా నిమిత్తమై శిక్షింపబడ్డాడు అన్నటువంటి ఆ విశ్వాసం చేత ఆయన మరణములోనికి పాలివారగుటకు మనం బాప్తిస్మాన్ని ఒప్పుకుంటున్నాము. అంతే తప్ప ఇక్కడ ఆ ఆచరించే విధానాన్ని మనం ఎప్పుడు కూడా విమర్శించి మన ఆధ్యాత్మిక అవగాహనను, మన భక్తి విశ్వాసాన్ని, మన సంఘం యొక్క క్రమాన్ని మనం ఎప్పుడు పాడు చేసుకోకూడదు. ఇంకొక విషయం ఇక్కడ మనం గమనించాల్సింది 4వ వచనం, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. యేసుక్రీస్తు ఏ రీతిగా పునరుద్ధారణై లేపబడ్డాడో అదే రీతిగా నువ్వు మరణం పాపము విషయమై చచ్చిపోయి బాప్తిసం ద్వారా తిరిగి లేపబడితే నువ్వు నూతన జీవితాన్ని, నూతన విశ్వాసాన్ని, నూతన ఆధ్యాత్మిక మార్గాన్ని నీ జీవితంలో అలవాటు చేసుకొని నడుచుకోవటం కొరకే నువ్వు పాపముల విషయమై చచ్చినటువంటి తీర్మానమే బాప్తిస్మము అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి బాప్తిస్మం అనేది అది ఒక సింబాలిక్ ఆచరణనే తప్ప అది ఎప్పుడు ఇలాగే అన్నది కాదు. నిజమైనటువంటి రియలైజేషన్. బ్యాప్టిజం మీన్స్ రియలైజేషన్, పశ్చాత్తాపము. నువ్వు చేసినటువంటి పాపాలు, తప్పితాలు, అపరాధముల విషయమై నీవు రియలైజ్ కావటమే, తెలుసుకోవటమే. తప్పిపోయిన కుమారుని కథ మనకు అందరికీ తెలుసు బైబిల్ గ్రంథంలో. ఆయన తన యొక్క తండ్రి నుండి విడిచిపెట్టి తన యొక్క ఆస్తిని తీసుకొని దుర్వ్యాపారముల చేత ఇష్టానుసారమైన జీవితాన్ని బతికాడు. ఇష్టానుసారంగా వాటి అంతటిని పోగొట్టుకున్నాడు. తన దగ్గర ధనం ఉన్నప్పుడు, సంపద ఉన్నప్పుడు తనకు తండ్రి ఏమిటో కనపడలే, తన జీవితం ఏంటో కనపడలే, తన భవిష్యత్తు ఏంటో కనపడలే. కానీ తన దగ్గర ఉన్న ధనమంతా, సంపాదనంతా, తనకున్నదన్నీ పోగొట్టుకున్న తర్వాత అప్పుడు అర్థమవుతుంది అతనికి తండ్రి యొక్క విలువ ఏమిటో. అప్పుడు అనుకున్నాడు, ఆలోచన చేసి, అయ్యో నా ఇంట అనేక మంది పనివారికి సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది, నాకైతే ఇక్కడ ఆహారం లేక చనిపోతున్నాను, ఆకలితో చచ్చిపోతున్నాను. తనకంతా పోగొట్టుకుని ఆకలి తీర్చుకోవడానికి ఏం చేశాడు? చివరికి పందులు తినే పొట్టుతో తన ఆకలి తీర్చుకోవడానికి ప్రయత్నం చేశాడు. అందుకే అక్కడ రాస్తాడు ఒక మంచి మాట, వాడికి బుద్ధి వచ్చినప్పుడు. ఎప్పుడైతే పాపము, అపరాధము, మోసం, మనం చేసే అక్రమాలు మనలో ఒక రకమైనటువంటి కష్టతరమైనటువంటి అనుభవాలను మనకు కలిగిస్తాయో అప్పుడు తప్పకుండా మనలో రియలైజేషన్ రావాలి. అదే నీలో నూతన జీవితానికి, నూతన ప్రారంభానికి, నూతన ఆధ్యాత్మిక గమనానికి అది మార్గం కావాలి. అందుకే పాపముల విషయమై నువ్వు చనిపోతేనే నిత్యత్వం విషయమై సజీవమైన మార్గంలో నడవడానికి సాధ్యమవుతుంది. ఇంకోటి బాప్తిస్మం. ఒక సంఘంలో నేను పనిచేసేటప్పుడు ఒక యవనస్తుడు వచ్చాడు. బాబు, నేను బాప్తిసం తీసుకోవాలనుకుంటున్నాను, రేపు వారం నాకు బాప్తిసం ఇస్తారా అన్నా. తప్పకుండా ఇస్తాను, సిద్ధపడు అని ఆయన అన్నాడు. దగ్గర ఒక ఏరు ఉంది కదా, అక్కడికి వెళ్దాము అన్నాడు. ఏ చర్చిలో వద్దా అన్నా. అంటే ముంపుడు బాప్తిసం తీసుకోవాలని అన్నాడు. ఏమది కంపల్సరీ అన్నా.
అంటే బైబిల్లో అట్లే తీసుకున్నారు కదా అన్నాడు. బాప్తిసం యొక్క మూలమైనటువంటి ఉద్దేశం ఏంటంటే నువ్వు శుద్ధి చేయబడ్డావు, నీలో పశ్చాత్తాపం కలగడం, నీలో మారు మనస్సు కలగడం. అది నీలో కలిగితే శుద్ధి బాప్తిసం అనేది ఒక ఆచరణ, సింబాలిక్ ప్రాక్టీస్ ఫర్ ఫెయిత్ఫుల్ జర్నీ. అంతకు తప్ప అది వేరేగా మనం చూడాల్సిన పని లేదు. వెంటనే ఆ పిల్లాడు అన్నాడు, సరే బాబు, అయితే రేపు వారం తీసుకుంటా, సిద్ధపడతా. అంటే అర్థం ఏంటంటే ఇలాగే ఉండాలా, ఇలాగే తీసుకోవాలి అంటే బాప్తిసం. మళ్ళీ తర్వాత ఇంకొకసారి ఒక ఆమె అన్నది, అయ్యగారు నాకు బాప్తిసం కావాలి. ఏమన్నా నువ్వు బాప్తిసం తీసుకోలేదంటే, నేను చిన్నప్పుడు తీసుకున్నా, ఇప్పుడు పెద్దయినాక అన్నీ తెలిసినాక తీసుకోవాలి కదా, ఒక ఆయన బోధిస్తుంటే విన్నాను అన్నాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, శరీరము ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కడే నిరీక్షణ ఉండుటకు పిలువబడితిరి. ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే, అందరికీ తండ్రి అయినా దేవుడు ఒక్కడే. బాప్తిసం ఏంటంట? ఒక్కటే బాప్తిసం. మరి చిన్నప్పుడు తీసుకున్నారు అని బోధించే బోధలను బట్టి ఇంకొకసారి బాప్తిసం తీసుకోవడం, మనం వాక్యానికి లోబడిన వాళ్ళం అవుతామా? వాక్యాన్ని అనుసరించిన వారం అవుతామా? అది వాక్యానుసారమైనటువంటి బాప్తిసం అవుతుందా? మరి పాపం చేసి బాప్తిసం తీసుకుని పాపం చేస్తే మరి వాని జీవితం ఎట్లా బాగుపడుతుంది అనే ప్రశ్న మనకు రావచ్చు. ప్రియమైన వారలారా, బాప్తిసం ఇప్పించేటప్పుడు తల్లిదండ్రులు దేవుని మందిరానికి తీసుకుని వచ్చి వానికి పాపం అంటే తెలియని ఆ వయసులో జన్మ పాపము నుండి పవిత్రపరచబడ్డానికి బాప్తిసం ఇప్పిస్తారు. బాప్తిసం ఇప్పించిన తర్వాత తల్లిదండ్రులుగా ఆ బిడ్డ జీవితం పట్ల బాధ్యత తీసుకొని దేవుని ఎదుట ప్రమాణం చేస్తారు. ఇక మీదట సంఘ క్రమములోను, వాక్యానుసారంగాను, విశ్వాసములోను, భక్తిలోను ఈ బిడ్డ పెరిగేటట్లుగా తల్లిదండ్రులుగా మా ధర్మాన్ని మేము నెరవేరుస్తాము. ఈ బిడ్డ జీవితం కొరకు అవసరమైతే మా జీవితాన్ని క్రమపరుచుకొని సాక్రిఫైస్ చేసి వాడిని తీర్చిదిద్దుతాము అని ప్రమాణం చేసి మరి బాప్తిసం ఇప్పించిన ఆ బిడ్డను విశ్వాస మార్గంలో పెంచకపోవటం తల్లిదండ్రుల అపరాధమని ఒప్పుకోలేక, దాన్ని అంగీకరించలేక పిల్లలకు మరొకసారి బాప్తిసం ఇవ్వడం, యవన దశలోకి వచ్చిన తర్వాత ఫాల్స్ టీచింగ్స్. ప్రియమైన వర్లారా, ఎప్పుడు కూడా బాప్తిసం తీసుకున్నాడంటే రెండవసారి బాప్తిసం ఇచ్చే సేవకుడు కూడా పాపం చేసిన వాడే అవుతాడు. నువ్వు అని కరెక్ట్ చేయాలి. బాప్తిసం తీసుకొని కూడా తప్పు చేస్తున్నాడంటే వానిలో పశ్చాత్తాపం కలిగే, తప్పిపోయిన కుమారుడు ఏ రీతిగా తను తప్పిపోయి తండ్రికి దూరం అయ్యాడో వాడు తిరిగి తప్పు తెలుసుకొని ఏ రీతిగా తండ్రి దగ్గరకు వచ్చి తిరిగి తనతో సహవాసం చేయగలుగుతున్నాడో ఆ రీతిగా వాడు చేసిన పొరపాటును, తప్పితాన్ని తిరిగి కన్స్ట్రక్టివ్గా వాడు సరి చేసుకొని తిరిగి విశ్వాసంలో నడిచేటట్టుగా నువ్వు బోధించాలి, చక్కదిద్దాలి, వాడిని సరిచేయాలే తప్ప వాడు చేసిన తప్పితాన్ని, పొరపాటును నువ్వు ధృవీకరించి మరొక తప్పు చేయటం అనేది బాప్తిసం రెండవసారి ఇవ్వడం. కాబట్టి ఎప్పుడు కూడా బాప్తిసం అనేది విశ్వాస సంబంధమైనది. ప్రభువని నోటితో ఒప్పుకొని, యేసుక్రీస్తు ప్రభువని నోటితో ఒప్పుకొని విశ్వసించుట ద్వారా బాప్తిసం ఇస్తున్నటువంటి నీవు ఆ బిడ్డకు ఆల్రెడీ తీసుకున్న వానికి నువ్వు బాప్తిసం ఇస్తే తీసుకున్నవాడు వాక్యాన్ని తప్పినవాడు అవుతాడు, ఇచ్చినవాడు కూడా వాక్యానికి విరుద్ధంగా బాప్తిస్మ సంస్కారాన్ని అపవిత్రం చేసిన వారు అవుతారు. కాబట్టి ప్రియమైన వారలారా, బాప్తిస్మం అనేది నీలో మారు మనస్సు కొరకు, పశ్చాత్తాపం కొరకు, పరిశుద్ధ జీవితం కొరకు. కాబట్టి నువ్వు దేవుని విశ్వసించినట్లయితే నీ జీవితంలో నీ మనస్సు మారాల. పాపము పట్ల, అవిధేయత పట్ల, అవిశ్వాసం పట్ల, స్వార్థము పట్ల నీకున్నటువంటి ఆలోచన, అండర్స్టాండింగ్ మారాలి తప్ప ఎప్పుడు కూడా దాన్ని నువ్వు ఆలోచిస్తూ దాని కొరకు బ్రతకకూడదు. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు యోహాను సువార్త 12వ అధ్యాయంలో 20వ వచనం నుండి అక్కడ మరి ఒక పండుగ
ఆ పండుగ సందర్భంలో మరి యెరూషలేము ప్రాంతం అంతా బాగా కిక్కిరిసి ఉంది. అప్పుడు ఫిలిప్పు నుంచి వచ్చిన ఒక ఆయన, ఫిలిప్ అనేవాడు, ఫిలిప్ దగ్గరికి వచ్చి గ్రీసు దేశస్థుడు ఒక ఆయన, నేను యేసు ప్రభును కలవాలి అన్నాడు. ప్రియమైన వాళ్ళ, ఇక్కడ అర్థం ఏంటంటే అన్యుడైన వాడు యేసుక్రీస్తును చూడటానికి, క్రైస్తవేతరుడు అనగా గ్రీకుల యొక్క ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కూడా విశ్వాసం కంటే రీజనింగ్ వారికి చాలా ఇష్టం. ప్రతిదానికి కారణం, ఆధారం, సందర్భం, ఎవిడెన్స్, ఇలాంటి వాళ్ళు ఎక్కువగా రీసెర్చ్ మెథడాలజీలో వాళ్ళు ఏదైనా ఆలోచన చేస్తారు. అట్లాంటి వాళ్ళు యేసుప్రభును చూడడానికి వచ్చినప్పుడు ఫిలిప్పు యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆ మాట చెప్తున్నారు, అయ్యా నీకోసం చూడడానికి గ్రీకు నుంచి ఒక ఆయన వచ్చినాడు, కాబట్టి అంటే ఆ మనుషుని పిలుచుకురా అన్నాడు. మనుషుని పిలుచుకురా అంటే అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే 23 వచ్చిన, అందుకు యేసు వార్త ఇట్లా, నేను మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. అంటే ఒక అన్యుడు, ఒక యూదేతరుడు యేసుక్రీస్తును వెతుకుతూ వచ్చాడు అంటే క్రీస్తు యొక్క ఔన్నత్యం, క్రీస్తు యొక్క గొప్పతనం, క్రీస్తు యొక్క మరి ఆధ్యాత్మికత విస్తరణ అన్నటువంటిది వ్యాపించటము ప్రభువు గుర్తించి అక్కడ అంటున్నాడు, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ రాబోతుంది. అనగా అన్యులు సైతము దేవుని తెలుసుకోవటానికి, క్రీస్తు రాజ్యాన్ని తెలుసుకోవటటువంటి కాలం, సమయం ఆసన్నమవుతుంది అని చెప్పి అక్కడ ప్రభు ఫిలిప్పుతో చెప్తున్నాడు. అప్పుడు ఆ తర్వాత 24వ వచనంలో, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ఒక విత్తనం భూమిలో విత్తితే ఆ విత్తనం చనిపోతేనే అది ఫలాలు ఇవ్వగలుగుతుంది. ఒక మనిషి శారీరకంగా చనిపోతేనే, భౌతికంగా చనిపోతేనే ఆధ్యాత్మిక ఫలాలు ఫలించడానికి సాధ్యమవుతుంది. శారీరకంగా క్రియలను చంపుకునేది లేదు, మానసికంగా దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు చంపుకునే లేదు, దేవునికి మార్గంలో నడిచేది లేదు. కానీ ఆదివారం చర్చికి పోతే పరలోకానికి పోతాం లేదు అనుకునేటువంటి విశ్వాసులు నేటి సంఘాలలో చాలామంది ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, నువ్వు ఆదివారం ఆలయానికి పోవడం నీలో మార్పు కొరకు, దేవుని సహవాసం కొరకు, దేవుని వెంబడించుట కొరకు, నీలో ఉన్నటువంటి పాపం, అతిక్రమం, అవిధేయత, స్వార్థం అనే వాటిని చంపుకోవడం కొరకు, తీసేసుకోవడం కొరకు. అందుకంటున్నాడు, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఎలాగూ ఫలించదో అలాగే నీ జీవితంలో పాపం అనేది చచ్చిపోకపోతే నువ్వు ఆత్మీయమైనటువంటి ఫలభరితమైన జీవితాన్ని నువ్వు జీవించటం సాధ్యం కాదు. అందుకంటే గోధుమ గింజ భూమిలో పడి అది చావకుండిన ఎడల. కాబట్టి అది ఎప్పుడైతే భౌతికంగా, ఫిజికల్గా నువ్వు ఎప్పుడైతే సాక్రిఫైస్ లైఫ్ను నువ్వు ఎన్నుకుంటావో అప్పుడే నువ్వు ఆధ్యాత్మికంగా గొప్ప జీవితాన్ని జీవించగలుగుతావు. ఇది నాన్న స్వార్థంగా శారీరక జీవితం కొరకు, వ్యక్తిగత జీవితం కొరకు, ఘనమైన జీవితం కొరకు స్పిరిచువాలిటీని, ఆధ్యాత్మికతను పక్కన పెడుతున్నారు, దేవుణ్ణి పక్కన పెడుతున్నారు, విశ్వాసాన్ని పక్కన పెడుతున్నారు, భక్తిని పక్కన పెడుతున్నారు, ఆచరణ, దేవుని మహిమపరచవలసినటువంటి సంగతులను సైతం అపవిత్రం చేస్తున్నారు. కానీ దేవుని కొరకు వాటిని వదిలిపెట్టేటటువంటి విశ్వాసులు ఈ దినాన కనీసం సేవకుల్లో లేరు. బతుకు తెరువుకు వచ్చినట్టుగా, బ్రతకడానికి వచ్చినట్టుగా, గొప్పతనం ఎస్టాబ్లిష్ ఏదో ప్రాచుర్యంలోకి ఘనపరచుకోవడానికి, ఘనంగా చెప్పుకోవడానికి వచ్చినట్లుగా దేవుని పరిచర్యం చేస్తున్నారు. కానీ దేవుని పరిచర్య అనేది సాక్రిఫైస్ లైఫ్, త్యాగం చేస్తూ, త్యాగపూరితంగా బ్రతుకుతూ ఇతరులను దేవుని యొక్క ఆధ్యాత్మికతలోనికి నడిపించేది. సేవకులు ఇది నాన్న మరి ఎప్పుడు కూడా మనం చాలా ఘనంగా, గొప్పగా, గంభీరంగా బతుకుతా ఇతరులను సాక్రిఫైస్ చేసి అది వదిలిపెట్టు, ఇది వదిలిపెట్టు, అట్లా ఉండు, ఇట్లా ఉండు అని బతికి అని బోధలు చేస్తే ఆ బోధల వల్ల ఎవరు దేవుణ్ణి తెలుసుకుంటారు? నేను డంబంగా, లగ్జరీగా నేను బతుకుతూ దేవుని కొరకు ఇలా ఉండు, అలా ఉండు, అట్లా ఉండు, ఇట్లా ఉండు అని నేను ప్రకటన చేస్తే, నేను వాక్యాన్ని బోధిస్తే ఎవరు విశ్వసిస్తారు? ఎప్పుడు కూడా అందుకే దేవుని కొరకు జీవించేటటువంటి జీవితం. అందుకే ప్రభువు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అంటాడు, ఆయన పరలోకంలో ఉండుట విడిచిపెట్టకూడనని భాగ్యమని ఎంచుకొనక నన్ను కాపాడాలనుకున్నవాడు, దైవ సంకల్పాన్ని నెరవేర్చాలనుకున్నవాడు
దైవ చిత్తాన్ని జరిగించాలనుకున్నవాడు నేను అక్కడ ఉండాలనుకోలే. ఆయన దిగి వచ్చి మానవునిగా జన్మించి ఆయన క్రియారూపకంగా వాక్యానుసారమైన జీవితాన్ని, దైవ సంకల్పానుసారమైనటువంటి క్రియలను, జీవితాన్ని ఆచరించి రిక్తునిగా, ఏమీ లేనివాడిగా తనను తాను తగ్గించుకొని దేవుని కొరకు తన యొక్క జీవితాన్ని సాక్రిఫైస్ చేశాడు. అది సేవకులకు మాదిరి జీవితం. ఈ దినాన మన కళ్ళ ముందర సంఘాలలో, సమాజంలో అన్యాయము, అక్రమము, అవినీతి, ఆధ్యాత్మికతలో పాటించవలసినటువంటి నియమాలు భ్రష్టు పట్టిపోతుంటే, తప్పుదో పడుతుంటే మాట్లాడలేని మనం, హెచ్చరించలేని మనం, సరిచేయలేని మనం ప్రజలకు ఏం బోధిస్తాం? ఏం బోధించాలి? తెల్ల డ్రెస్ వేసుకొని పరిశుద్ధ స్థలం నిలబడి 4 పాటలు పాడి 10 నిమిషాలు వచ్చినట్టు ఏదో 4 మాటలు చెప్పి ప్రార్థన చేసి రావడం కాదు. ఆధ్యాత్మికపరమైనటువంటి సంఘ పరిచయం, వాక్యాన్ని ఉన్నట్టుగా హెచ్చరిస్తూ, గద్దిస్తూ, బోధిస్తూ, విశ్వాసులైన వాడు తన యొక్క ఆధ్యాత్మిక మార్గంలో వాక్యానికి లోబడేటట్టుగా, తన పాపముల విషయమై భయపడేటట్టుగా, తన అతిక్రమముల విషయమై రియలైజ్ అయ్యేటట్టుగా టీచింగ్ చేయటమే సేవకుని యొక్క బాధ్యత. తర్వాత వచ్చిన చూడండి, తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును, ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనును. అనగా ఈ లోకంలో తన ప్రాణం కొరకు, లూకాసు వార్త 12వ అధ్యాయంలో చెప్తాడు, ఇదిగో నా ప్రాణమా నీకు అనేక సంవత్సరాలకు కావాల్సిన ఆస్తిని సమకూర్చాను, తినుము తాగుము సంతసించుమని తన ప్రాణంతో చెప్పుచున్నటువంటి ఒకరిని చూసి దేవుడు ఏమంటున్నాడు? వెర్రివాడా. ఈ దినాన మనం కూడా చాలామంది మన ప్రాణం కొరకు తినడము, తాగడము, సుఖంగా ఉండడం, సంపాదించుకోవడం, లగ్జరీగా బతకడం, అది బతికే కాదు. అలాంటి బ్రతికే కాదు. విశ్వాసం, భక్తి, నీతి, యథార్థత కలిగిన దాంతో సంతృప్తిగా బతికే జీవితం, పరులను నాశనం చేయకుండా చేయనంత వరకు సాయం చేస్తూ చేతనైతే మంచిగా బ్రతకడం. మనుషులం కాబట్టి లోపాలు, బలహీనతలు, తప్పితాలు ఉంటాయి, వాటిని కరెక్ట్ చేసుకోవడం, అదే విశ్వాసంలో నువ్వు మంచిగా బ్రతికే జీవితం. అందుకే అంటాడు, ఎవడైతే తన ప్రాణమును ప్రేమిస్తూ తన ప్రాణం కొరకు, తన శరీరం కొరకు, తన యొక్క స్వార్థం కొరకు బ్రతుకుతాడో వాడు తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు. కాబట్టి ఎవడైతే దేవుని కొరకు తన ప్రాణాన్ని సైతం సాక్రిఫైస్ చేయడానికి ఇష్టపడతాడో వాడు దేవుని సంతోషపెడతాడు. ప్రియమైన దేవుని సంగమ, దేవుని ప్రజలారా, వింటున్న వారందరూ ఒక్కసారి ఆలోచించండి, బ్యాప్టిజమాన్ని మనం ఏ రీతిగా అర్థం చేసుకుంటున్నాం? మన యొక్క విమర్శలు, మన యొక్క అనాలోచితమైన అవగాహనలు క్రైస్తవ్యాన్ని అబాసుపాలు చేయకూడదు. ఇలాగే చేయాలి బాప్టిజం. ఆనాడు యెరూషలేము దేవాలయం ఒక చోట ఉంటే ఇంకా సినగోగులు ఎక్కడున్నాయో తెలియదు. ఎక్కడో దూర ప్రాంతాలు, కొండలు ప్రయాణం చేసి వెళ్ళాలంటే కొంతకాలం పట్టేది. అలాంటి సందర్భాలలో బాప్తిసం ఇచ్చి యోహాను యోర్దాను నదిలో విశ్వసించి ఆడ విన్న వారందరికీ బాప్తిసం ఇచ్చి వారి మనసులు మారకముందే, వారి ఆలోచనలు మళ్ళీ తిరిగి లోకంలోనికి వెళ్ళిపోతే మళ్ళీ వాటి ఆకర్షణలో పడి ఎక్కడ వాళ్ళు ఇదైపోతారో అన్నటువంటి భావనలో వారిని ప్రతిష్ఠించి వారిని బలపరచడానికి బాప్తిసం ఇచ్చాడే తప్ప దాన్ని ఆధారం చేసుకొని ఈ దినాన మన సంఘాలలో అనైక్యత కలగజేసుకోవాలని, లేకపోతే ఆధ్యాత్మికంగా వెనకబడిపోవాలని, లేకపోతే బాప్తిస్మాలలో ఇది మాత్రమే కరెక్ట్ అని వాదోపవాదాలు చేసుకోవాలని అది జరగలేదు. బాప్తిస్మం అనేది మారు మనస్సు. నీలో మనస్సు మారితే, అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయంలో యేసు ప్రభు ఒక ఇంటికి వెళ్తాడు. సమాజ మందిరపు అధికారి నికోదేము దగ్గరికి వెళ్ళినప్పుడు నికోదేముతో మాట్లాడుతూ చెప్తాడు, అయ్యా ఒకడు కొత్తగా జన్మించితేనే దేవుని రాజ్యంలోనికి వస్తాడు. న్యూ బర్త్, ఆ కొత్త జన్మ ఏంటంటే తల్లి గర్భం. అందుకే అంటాడు ఆయన కూడా అక్కడ, నేను తిరిగి ముసలివాడనైనా నేను తిరిగి తల్లి గర్భంలో ప్రవేశించి కొత్తగా జన్మిస్తానా అంటే
ఒకడు నీటి మూలముగా, ఒకడు ఆత్మ మూలముగా జన్మిస్తాడు. అనగా పాపములను శుద్ధీకరణ చేసుకొని పవిత్రత చేయబడేవాడు కొందడైతే, ఆత్మచేత శుద్ధీకరణ చేయబడి హెచ్చరింపబడి మనస్సును మార్చుకునే వారు కొందరు ఉంటారు అని అర్థం. కాబట్టి బాప్తిస్మం అనేది నీలో మార్పును తీసుకురావడానికి. ఇది నాన్న బాప్తిసం పొందిన మనం ఎంతమంది బాప్తిసం పొందిన వాళ్ళు బాప్తిసం యొక్క పవిత్రతను జాగ్రత్తగా కాపాడగలుగుతున్నారు? బాప్తిసం పొందిన మనం ఎంతమంది మీ సంఘాన్ని ఆధ్యాత్మికంగా నడువుటలో మనము సరిగా ఉండగలుగుతున్నాము? బాప్తిస్మం మరి మహిమ కొరకు ఏర్పాటు చేయబడింది. మన జీవితాలు మార్చుకొని దేవుని కొరకు బ్రతకడానికి, దేవుని యొక్క విశ్వాసంలో నడవడానికి, దేవునికి సాక్షులుగా బ్రతకడానికి అనుగ్రహించబడినటువంటి అవకాశం. కాబట్టి ఈ బాప్తిసం అనే పేరుతో, అందుకే ఒక వేదాంత పండితుడు అంటాడు, బాప్తిసం అనేది ఒక డాక్ట్రిన్ డివైడ్స్, ఫెయిత్ యునైట్స్ అంటాడు. అంటే అర్థం ఏంటంటే విశ్వాసం అనేది సమాజాన్ని కానీ, వ్యక్తిని కానీ, వ్యవస్థని కానీ వేరుపరుస్తుంది, విభజన చేస్తుంది. బట్ విశ్వాసం అనేది, నమ్మకం అనేది, ఒకరి పట్ల ఒకరికి ఉన్నటువంటి విశ్వాసం అనేది, దేవుని పట్ల ఉన్న విశ్వాసం అనేది ఐక్యతను కలుగజేస్తుంది. సంఘం అంటేనే ఐక్యత, ఫెయిత్ అంటేనే ఐక్యత, దేవుని గణపరచటం, ఆరాధించడం అంటేనే ఐక్యత. అలాంటి ఐక్యత సమాజంలోనికి చేర్చబడాలంటే నీకున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి మార్గమే బాప్తిస్మం. నీ పాపాలు ఒప్పుకో, నీ జీవితాన్ని మార్చుకో, నీ బాప్తిస్మం ద్వారా దేవుని గణపరిచి జీవితాన్ని ఎన్నుకో. అంతేగాని బోధలు, సేవకులు, సంఘాలు వీటి పేరుతో నీలో ఉన్న ఆధ్యాత్మికతను పాడు చేసుకోవద్దు, నీలో ఉన్న సంఘ బాధ్యతను పాడు చేసుకోకూడదు, నీలో ఉన్నటువంటి సామాజిక రెస్పాన్సిబిలిటీని పాడు చేసుకోకూడదు. బాప్తిస్మం అనేది ఎప్పుడు కూడా ఒక మంచి సిటిజన్షిప్ను నీకు ఇచ్చేది. పరలోక సంబంధమైన ఆ రాజ్యానికి నిన్ను వారసునిగా ఏర్పరచుటకు మార్గంలో నిలబెట్టేటటువంటి ఒక నూతన మార్గం. అందుకే అంటాడు, దేవుని రాజ్యం సమీపించుచున్నది, మారు మనస్సు పొందుడి. ఆ మార్గంలో, ఆ రాజ్యానికి వెళ్ళే దారిలో నువ్వు ఉండడానికి నీలో కలగవలసిన మొట్టమొదటి పరివర్తనే మారు మనస్సు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, నిజమైనటువంటి మారు మనస్సును పొంది దేవుని యొక్క బాప్తిస్మాన్ని గౌరవిస్తూ వాక్యానికి లోబడి సంఘం యొక్క ఆధ్యాత్మికతలో మనం నమ్మకమైన వారుగా ఉంటూ దేవుని గణపరచుటకు మరి మీ అందరూ కూడా దేవుని మహిమార్థమై జీవించాలని, మీకున్న విశ్వాసం, మీకున్న సంఘములు, మీకున్నటువంటి మరి కుటుంబాలు ఆధ్యాత్మికంగా బలపరచబడాలని కోరుకుంటూ ఈ కొద్ది సమయాన్ని దేవుడు అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ మరి నమ్మకంతో, ఓర్పుతో మీరందరూ కూడా సమయాన్ని కేటాయించినందుకు మీకందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవం కలిగిన మా దేవా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలంలో నాయన పరిశుద్ధ సంస్కారమైన బాప్తిస్మాన్ని గురించి ధ్యానం చేయడానికి ఈ కొద్దిసేపు ప్రభువా మేము మిమ్మల్ని ఈ యొక్క బాప్తిస్మాన్ని గుర్తు చేసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన సమయం కొరకు స్తోత్రాలు. బాప్తిసం అనేది మనస్సును మార్చుకునేది, ఆలోచనలను మార్చుకునేది, అపవిత్రతలో నుండి పవిత్ర జీవితాన్ని కోరుకునేది నాయన. అలాంటి మార్గంలో నడువుటకు మా అందరికీ సహాయం చేయండి ప్రభువా. మరి దాని ఆచరణలో ఉన్నటువంటి నాయన సందర్భాలను, పరిస్థితులను మేము విమర్శనాస్త్రాలుగా చేసుకొని ఆధ్యాత్మికతను భంగపరచుకోకుండా, సంఘ ఐక్యతను భంగపరచుకోకుండా, ఆధ్యాత్మికతను బలహీనపరచుకోకుండా ప్రభా మారు మనస్సు పొంది ప్రభా వాక్యానికి లోబడి విశ్వాసంతో నడుచుటకు మీరే సాయం చేయమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ వాక్యము వింటున్నటువంటి బిడ్డలందరినీ, ప్రార్థనలు కోరిన వారందరినీ ప్రభా ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ప్రభా, ఆత్మీయంగా బలపరచండి నాయన. వాక్యానికి లోబడి జీవించే జీవితాన్ని ఇవ్వండి ప్రభా. ప్రతి అక్కర తీర్చండి, ప్రతి సమస్యకు ప్రభా బిడ్డలకు విడుదల దయచేయండి. ప్రతి అనారోగ్య స్థితిలో బిడ్డలకు కావాల్సిన స్వస్థత దయచేయండి. మానసిక అశాంతితో, అలజడితో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు సమాధానాన్ని ప్రభా మీరు అనుగ్రహించండి. పరిశుద్ధుడైన మా తండ్రి ప్రభా, ప్రతి సందర్భములో అయినా మిమ్మల్ని వెంబడించేవారుగా ఎవరైనా నన్ను వెంబడించకోరిన ఎడల తన సిలువను తను ఉపేక్షించుకొని నన్ను వెంబడించాలని వాక్యం చెప్తుంది. ప్రతి ఒక్కరు ప్రభా నీ మార్గములో నడుచుటకు, నిన్ను వెంబడించుటకు
బిడ్డలకు సహాయం చేయమని. లోకము దాని పోగడలు ప్రభు గతించిపోతాయి, కానీ నీ వాక్యం ఎప్పుడు నిలిచి ఉండేది కనుక నీ వాక్యానికి లోబడి జీవించే జీవితం ప్రతి ఒక్కరికి ప్రసాదించమని. పరిశుద్ధుడా, మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ నా ప్రతి అక్కర ప్రభ నీ మహిమైశ్వర్యముల నుండి తీర్చి ప్రతి కీడు నుండి మమ్మల్ని కాపాడి చేయగలిగిన మంచిని చేయుటకును రాగలిగిన కీడు నుండి ప్రభ దూరపరచబడుటకును మీరే మాకు మనస్సును, జ్ఞానమును, సహాయమును చేసి మీ మహిమ కొరకు జీవించుటకు సహాయం చేయమని మీ చేతులకు మమ్ములను ప్రభా నీ బిడ్డలందరినీ అప్పగించుకుంటూ యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ మరొకసారి వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.